అవుతుంది బాగా. అందరూ బాగున్నారా? సండే అనగానే గుర్తుకొచ్చేది ఏంటి? చికెన్. ఇవాళ నేను విలేజీ స్టైల్ కాజు చికెన్ చేస్తున్నా. వింటుంటేనే నోరు ఊరిపోతుంది కదా, చేసి మీకు పెడతాను రండి. చికెన్ ఫ్రై. చికెన్ ఫ్రైలోకి కారం పొడి, సాల్ట్, అల్లం ఎల్లిగడ్డ పేస్ట్, ఒక స్పూన్ పసుపు, ఒక పావు ఆయిల్, నిమ్మకాయ రసము, ఒక 2 నిమ్మకాయలు పిండుకోవాలి, కప్పు పెరుగు, ముక్కలకు పట్టేలాగా కలుపుకోవాలి. ముక్కలకు మసాలా ఎంత మంచిగా పడితే అంత బాగా టేస్ట్ అవుతుంది. మంచిగా కలుపుకొని పక్కన పెట్టేసుకుందాం. స్పూన్ గరం మసాలా, లవంగాలు, కొన్ని మిరియాలు, దాల్చిన చెక్క, గుడ్డు దంచుకొని వేసుకుంటే బాగుంటుంది. మసాలా ఇప్పుడు ఇందులో వేసుకుంటాను. ఉల్లిగడ్డ ఎర్రగా అయ్యేదాకా చూసుకోవాలి. కొత్తిమీర, పుదీనా, ఉల్లిగడ్డ ఫ్రై అయిన దానికి చికెన్ మసాలా కలుపుకున్నాం కదా, అది ఇందులో వేసేసుకొని బాగా కలుపుకోవాలి. చిన్న మంట పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అవుతుంది బాగా, ఫ్రై అవుతుంది. ఇందులో కాజు పేస్ట్ వేసుకుందాము. గుమగుమలాడే కాజు చికెన్ రెడీ. బా, మనకైతే లెగ్ పీస్ పడింది. ముక్క అయితే మెత్తగా ఉడికిపోయింది. నోట్లో పెట్టుకుంటేనే కరిగిపోతుంది. మీరు ఈ విధంగా ట్రై చేసి కామెంట్ బాక్స్లో ఎలా ఉందో చెప్పండి.